ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకునే ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరుగా ఈ 2 సంవత్సరాల మన ఈ సంతోష కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య పోషించినటువంటి ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎంత కష్టపడి పనిచేశారో మా కళ్ళారా చూశాను. ముందుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మీ కృతజ్ఞతలుగా మేమందరం ఉమ్మడి ప్రభుత్వం తరఫున నాయకులు అయ్యొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంతో కష్టపడి పనిచేశారు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతే మన స్టేజ్ అలంకరించినటువంటి నా ప్రియతమ ఎమ్మెల్యే వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి వారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు భరత్ గారు అయితేనేమి, ప్రెసిడెంట్ గారు అయితేనేమి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేరు చదవాలంటే వారిని పెట్టబెట్టిన స్టేజ్ మీద, కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు చూస్తే మన కావులే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీస్ అయితేనేమి ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మన ఉమ్మడి ప్రభుత్వం జోడెద్దుల అంటే మన డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ముందుకు దూసుకెళ్తూ ఉంది. అదేవిధంగా పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ముందు వెనక చూస్తే ఎంత నిండుగా ఉందంటే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళని చూస్తేనే కడుపు నిండిపోతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి నిస్వార్థ రాజకీయం అదే మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే నేను మొట్టమొదటిసారి మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పదవి స్వీకారం తీసుకున్న రోజే చెప్పాను, ఇందాక కూడా గుర్తు చేశాను. వారిని చూస్తే నాకు ఆ రోజు అనిపించింది బ్రహ్మం గారు అనుకున్న విధంగా కావలి కనకపట్నం అవటం వీరి ద్వారానే అవుతుంది అని దృఢ సంకల్పంతో ఆ రోజు మీకు చెప్పాను. మీకు ఆ మాట ఇప్పుడు కూడా గుర్తు చేశాను. అదేవిధంగా కావలి ఎంతో ముందుకు దూసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండేవాడే నాయకుడు, ప్రజల సమస్యలు తీర్చేవాడే నాయకుడుగా కావలిలో పనిచేస్తూ ఉంటే, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికిరాదు, ఏదో మనిషి తీసుకున్నారు అని చెప్పుకున్నటువంటి చాలా మంది నోళ్లు మూయించే విధంగా ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో గ్రామ పంచాయతీ మినిస్ట్రీని నిలపగలిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మనం ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే నేను ఎంతో గర్వంగా చెప్పగలను. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన లొంగి ఆయన ఒదిగి మనందరినీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ముఖ్య పోషించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం రాబోయే రోజుల్లో నేను ఈరోజు చెప్తున్నానంటే రాసి పెట్టుకోండి, మీది మాత్రం తప్పదు. వీళ్ళెన్నో చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు చూడటం అయిపోయింది, చూసేసాం. దానికి నిదర్శనమే కావలిలో దగ్గర 34,000 అత్యధిక ఓటు రికార్డ్ స్థాయిలో మనం తెలుసుకోగలిగాము. ఇంకా వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు, రాసి పెట్టుకోండి. స్టేట్ లెవెల్లో కాదు, ఇంకా అయిపోయింది. ముఖ్యంగా కావలిలో మేము రాసి పెట్టుకోండి, ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిపోతుంది, కావలి కనకపట్నం చేసి చూపిస్తాం అనేసి మేము తెలుసుకుంటూ ఇంత మంచి అవకాశం కావలిలో ఎన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి, ఎంత అభివృద్ధి చెందుతుంది. నన్ను ఎవరు అడిగారు కావలికి ఏ విధంగా రావచ్చు అని. రాబోయే రోజుల్లో అన్ని మార్గాల్లో రావచ్చు, సముద్ర మార్గంలో రావచ్చు, ఆకాశ మార్గంలో రావచ్చు, రైలు మార్గంలో రావచ్చు, రోడ్డు మార్గంలో రావచ్చు, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, షిప్ యార్డ్లు వస్తున్నాయి, రైల్వే స్టేషన్ ఉంది. అందుకే మొన్న మన ఏపీఐఐటీసీ నుంచి మా డైరెక్టర్ జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి డైరెక్టర్ చెప్పారు, వాళ్ళ చైర్మన్ ఎండీ గారు అడిగారంట, రావాయిపట్నం దగ్గరలో మన సిసిసి లెవెల్లో ఒకటి డెవలప్ చేద్దాము, కొన్ని 100 ఎకరాలు కావాలి, ఎవరైనా ఉంటే చూసి చెప్పండి అనేసి నాకు స్వయంగా మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కావలి కనకపట్నం కాబోయేది అతి సమీపంలో, అతి దగ్గరలో ఉందనేది దృఢ సంకల్పంతో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇన్ని వేల కోట్లు ఆయనకు తెలుసు. ఒక విధంగా మామూలుగా జనాలు ఆలోచిస్తే ఎవరికైనా కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి ఒక కన్సల్టెంట్
ప్రెసిడెంట్ అని సలహాలు ఇచ్చేవాళ్ళని, ఓఎస్డీ నుంచి కొన్ని సలహాలు, డిపార్ట్మెంట్ వాళ్ళు సలహాలు ఇస్తారు, అవసరం లేదానికి ఆయనే సలహాలు ఇస్తారు అందరికీ. మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు కూర్చొని ఆ రోడ్డు మ్యాప్ అవుతారు రోడ్డు కావాలి కూడా తేవాలని చెప్తుంటే ఈయన రూట్లతో సహా ఎడిపోతే ఉంటుంది, ఇక్కడి నుంచి కట్ చేయండి చెప్తుంటే మతిపోయింది నాకు పక్కన కూర్చొని చూస్తుంటే. ఇంత నాలెడ్జ్ ఉంది అనేది చాలా ఆశ్చర్యపోయే పరిస్థితి నాదైపోయింది. కాబట్టి ఆయన ఎవరో చెప్పవలసిన లేదు, ఆయనే చూసుకోపోతారు కావల్లో. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మనం నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఢిల్లీ లెవెల్లో మన మోడీ గారు, వాళ్ళందరూ సంయుక్తంగా అందరూ కలిసిమెలిసి ఉన్నారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను మా మంచి ప్రభుత్వాన్ని నిర్వహించుకున్నట్టు సభలో కూడా చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మనం అందరం ఒక ఇంటి కుటుంబంలాగా కలిసి ఉండాలనేసి మెయిన్గా గ్రౌండ్ లెవెల్లో నేను తెలుగుదేశం నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని కోరుకునేది ఒకటే, అందరూ మీరు కలిసికట్టుగా మనం అందరం పంచుకొని అందరూ సహకరించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే ఎమ్మెల్యే గారైతేనే అయినా కానీ పైన ఉన్నటువంటి మన సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మనకి చేదోడు వాదుడుగా ఉండి ప్రజలకు సేవ చేసే ఆస్కారాన్ని, అవకాశాన్ని మనందరం కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, గ్రౌండ్ లెవెల్లో అందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా, ఏటువంటి పొరపత్యాలు లేకుండా కేవలం దేశం కోసం, ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలనేసి కోరుకుంటూ, ఇంకొక మన సిస్టమ్గా ఇంతకైనా ఆశ్చర్యపోయిన ఇంకొక విషయం ఏంటంటే, ముందుగా ఏదో నాయకులు వచ్చేసి ఏదో రాజకీయ స్పీచ్ ఇచ్చేసే విధంగా కాకుండా దీన్ని ఒక స్ట్రక్చర్లో మలిచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని మన వేదికలను పిలిచి వాళ్ళ చేత మన ప్రభుత్వం నిజంగా చేసింది, అన్ని దొంగ లెక్కలు కాదండి, నిజంగా చేసిన లెక్కల్ని గవర్నమెంట్ ఆఫీసర్ల చేతనే ఇక్కడ చెప్పించారంటే రవికృష్ణారెడ్డి గారు, మీరు మీ ఆలోచన విధానం అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆయన చేసింది మనం చెప్పుకుంటే కానీ తెలియదు. అదేదో సినిమాలో డైలాగ్ లాగా సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది నన్ను తాగొద్దని. కాబట్టి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ, ఇందాక భరత్ కూడా చెప్తున్నాడు, వేరే వాళ్ళు మాట్లాడుతూ కూడా చెప్తున్నారు, మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు మనం చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి. వైసీపీ చేసేటువంటి అనవసరమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ మేమే రాబోతున్నాం, ఏదేదో మాట్లాడతా భయపెట్టే విధంగా, భయప్రాంతాలు గురి చేసే విధంగా, వాళ్ళు బెదిరించే విధంగా ధోరణి ముందుకెళ్తున్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా వాళ్ళు రారండి, వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం అన్ని కలిసి ఉమ్మడిగానే మళ్ళీ ప్రభుత్వం స్థాపించబోతున్నాయి. ఈ కావలిని ముఖ్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం చూడబోతున్నాం. ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.